గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు నాగుల చవితి పర్వదినం పురస్కరించుకొని నాగక్షేత్రం హిమాలయ యోగి ప్రభాకర్జీ స్వామివారి దగ్గర ఉన్నాం. అసలు నాగుల చవితి విశిష్టత ఏమిటి, అసలు దీపావళి తర్వాత నాగుల చవితి నాడు నాగుపాముకి ఎందుకు పాలు పోస్తారు అనే విషయంపై స్వామీజీని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ చెప్పండి, ఏంటి అసలు ఈ దీపావళికి నాగుల చవితికి ఏంటి సంబంధం ఏంటి, ఏం చెప్తారు? ఓం శ్రీ సూర్యాయ నమః. మీరు అడిగిన ప్రశ్నలో దీపావళి తర్వాత నాగుల చవితిలో పుట్టలో పాలు ఎందుకు పోస్తారు అని అంటున్నారు. నాగుల చవితి దీపావళి పెద్ద ఏం సంబంధం లేదు. దీపావళి పండగే, నాగుల చవితి ఒక పండగే. భారతీయ సనాతన సాంప్రదాయంలో పండగలు చాలా వైశిష్ట్యాన్ని కలిగి ఉంటాయి. పండగలు అంటే చాలామంది అనుకున్నట్టుగా ఇదేదో పూజలు చేయడానికి మాత్రమే పరిమితమైంది కాదు. వంటలు చేసుకుని తినడానికి, ప్రసాదాలు తినడానికి మాత్రం పండగలు కాదు. ఆత్మవిషయాబుద్ధి అంటారు. అంటే పండగల వెనక ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం ఏంటంటే, మనం అనుకునేది మనిషి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ శరీరాన్ని సంరక్షించుకుంటమే తన బాధ్యత అని. శరీరం తాను కాదని, తన లోపల ఉన్నటువంటి జీవుడు అనేవాడే తానని తెలుసుకోవాలని ఆత్మవిషయాబుద్ధి అంటే పండగ ద్వారా నేను ఆత్మని అని తెలుసుకోవాలి, కానీ శరీరాన్ని అని తెలుసుకుంటాం కాదు. శరీరం అనేటటువంటి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇది పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. కానీ మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పెట్టినటువంటి పండుగలు. ప్రతి కాలంలో, ప్రతి సంధి కాలంలో వస్తుంటాయి పండుగలు ఎప్పుడు కూడా భారతదేశంలో. అంటే సీజన్కి మధ్యలో, అలాగే పూర్ణానికి అమావాస్య, పూర్ణం రోజున అమావాస్య రోజున, అంటే అయినాలకి మధ్యలో, ఇలాగా ప్రతి కాలానికి ఋతువులకి మధ్యలో వచ్చేటువంటి సమయంలో ఆ పిల్ల చూడండి, ఋతు సందుల్లో ఈ విధంగా ప్రతి కాల సందుల్లో, ఋతు సందుల్లో, అయిన సందుల్లో, మాస సందుల్లో ఈ విధంగా వస్తుంటుంది అన్నమాట. ఆ సందుల్లో ఉండేటటువంటి సంధి అంటే ఒకరి నుంచి టైం నుంచి ఇంకో టైంకి మారడం అనమాట. ఆ మారేటటువంటి మధ్య షిఫ్టింగ్ టైంలోనూ ఎనర్జీ అనేటటువంటిది మోర్ ఎనర్జెటిక్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని వినియోగించుకునేటటువంటి పద్ధతిని మన ఋషులు కనిపెట్టారనమాట. అందుకు ఈ చవితి రోజున జరిగేటటువంటి ఒక ప్లానెటరీ పొజిషన్ని, అలాగే ఈ భూమి మీద జరిగేటటువంటి అనేక రసాయనిక చర్యల యొక్క తత్వాన్ని తెలుసుకుని, మరి అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ద్వారా ఏర్పడేటటువంటి ఒక శక్తిని మన శరీరంలో ప్రవేశపెట్టేటటువంటి ఒక ప్రక్రియ ఈ నాగుల చవితిలో ఉంటుంది. నిజానికి నాగులు, యోగులు అనేటువంటి వాళ్ళు రెండు ఒకటే. యోగం అంటే శక్తి, నాగం అంటే శక్తి. శక్తికి చిహ్నంగా మన చరిత్రలో కానీ, మన పురాణాల్లో కానీ, మన ఇతిహాసాల్లో కూడా నాగులకి ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. విష్ణుమూర్తికి నాగుతో సంబంధం ఉంటుంది. అలాగే మనకి వినాయకుడికి నాగులతో సంబంధం ఉంటుంది, పరమేశ్వరుడికి నాగులతో సంబంధం ఉంటుంది, యోగులకి నాగులతో సంబంధం. అంటే ప్రతి ఒక్కరికి శక్తి కేంద్రం ఏదైనా ఉంటే అది నాగం. అలాగే మన శరీరంలో కూడా శక్తి నాగం సర్పంలాగానే ప్రయాణం చేస్తుంది. మన మూలాధారం నుంచి సహస్రారం వరకు మనలో శక్తి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ శక్తి వల్లనే మనం మనుషులుగా జీవిస్తున్నాం. ఆ శక్తి ఎప్పుడైతే పోయిందో మనం ఈ జీవం శవంగా మారుతుంది అన్నమాట. అందుకని ఆ శక్తి వెనకున్నటువంటి రహస్యాన్ని, మన శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిని ఉద్దీపన చేయడానికి కొన్ని ప్రక్రియలు పెట్టారు, అవే పండుగలు. అంతేగాని బయట చేసేటువంటి ప్రక్రియలు, బయట మీకు అది ప్రదర్శనం కావచ్చు, కానీ అంతర్దర్శనానికి ఇది మూలం. అందుకు దేవుడు అంటేనే కానీ ఏ పని చేయమని మనం దేవుడు అనేటువంటి భక్తిని పెట్టి, దాని వెనక ఒక సైంటిఫిక్ వెర్షన్, సైంటిఫిక్ వెర్షన్ అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కలిగించడానికి మన వాళ్ళు ఇలాంటి పండుగలను తీసుకొచ్చారన్నమాట. ఈ పండుగల్లో దీపావళి కూడా చూడండి, వర్ష ఋతు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కూడా క్రిమికీటకాలన్నీ కూడా అనేక ఈ బురద నుంచి పుట్టుకొస్తుంటాయి తడిగా ఉండడం వల్ల. ఆ క్రిమికీటకాలు గుడ్డులు పెట్టి అవన్నీ కూడా వైరస్ అంతా కూడా బయటకు వచ్చేలోపు మనం ఒక బాణాసంచి కాల్చడం అనేది చేస్తాం. అలాగే దీపాలు వెలిగించడం,
దీపాల్లో ఆముదపు దీపాలు వెలిగించడం. ఆముదపు దీపాలను వెలిగించడం వలన అనేక బ్యాక్టీరియా నశించిపోద్ది అనమాట. అది గుడ్లు వ్యవస్థలోనే లార్వాలుగా ఉండగా గుడ్లుగా ఉండగా అందుకు దీపావళి అనేది మనకి అక్కడ పెట్టారు. తదనంతరం వచ్చేటువంటి నాగుల చవితి పుట్టలో ఉన్నటువంటి పుట్టలంటే 60 అడుగుల లోతు నుంచి మట్టి తెస్తాయి చెదపురుగులు చీమలు తీసుకొచ్చి సలైవాతోటి అంటే ఉన్నటువంటి ఆ ఉమ్ముతోటి లేకపోతే దాన్ని ఏమంటారు తెలుగులో మనకి లాలాజలంతో కలిపి మట్టిని ఆ కింద భూమి అడుగున ఉన్నటువంటి ఆ వైబ్రేటెడ్ మట్టిని ఆ ఖనిజ సంపదను తీసుకొచ్చి ఒక కోన్ షేప్లో తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటిది కోన్ నుంచి శక్తి వస్తుంటుంది అన్నమాట. అందుకే మీకు భూగర్భంలోంచి తీసుకొచ్చినటువంటి మట్టి అదే ఖనిజాన్ని తీసుకుని సలైవాతో కలిపి సిమెంట్ కంటే గట్టిగా ఏ ఆధునిక సైంటిస్టులు చేయలేనటువంటి ఒక ప్రక్రియని మన చెదపురుగులు చేస్తాయి. అంత కష్టంతో నిర్మించినటువంటిది అది గూడు చెదరకుండా ఉండేటువంటి ఒక టెక్నాలజీని మనకు తెలియజేస్తుంది. దాన్ని ద్వారా ఆ సలైవా ఈ యొక్క మినరల్స్ కలిపి ఏర్పడినటువంటి పుట్ట మన పూర్వీకులు దాంట్లో ఒక శక్తి ఉందని గమనించారు. అంతే కోనికల్ షేప్లో ఉన్నప్పుడు శక్తి పైనుంచి వస్తుంటుంది, యూనివర్సల్ ఎనర్జీ. ఇవన్నీ నిండినటువంటి ఒక గుడి ఆకృతిలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది ఆ మట్టిలోను కనుక ఈ శక్తిని ఎలా తీసుకోవాలి ఎలా వాడుకోవాలి అని మన పెద్దలు ఋషులు ఆలోచించారు. దాన్ని తీసేటప్పుడు పాల్లో ఉన్నటువంటి కెమికల్ దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పాల ద్వారా అలాగే గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ కలిగినటువంటి చిమ్ని అలాగే బెల్లం ఇవి అన్నీ కూడా దాంట్లో మనం వినియోగించేటువంటి వస్తువులన్నీ కూడా అలాగే కోడిగుడు ఇవన్నీ కలిపి ఒక ప్రక్రియ జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు ఆ ఆల్టర్స్ అన్నిటిని కూడా పీల్చినట్టయితే మనకి అనేక రోగాలు తగ్గుతాయని మన పెద్దలు అలా చెప్పకుండా నాగేంద్రుడు పాలు తాగుతాడని పాలు తాగవు పాములు. హేతువాదులు చెప్పేది నిజమే, పాలు తాగవు గుడ్లు తినవు. కాకపోతే వాటి పేరుతోటి కనుక మనం ఇవన్నీ పోస్తే మనలో ఉన్న పాములు ఎగుస్తుంది అనమాట. పాము అంటే ఏంటి? కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి ఎప్పటి వరకు కుండలిని శక్తి మనలో జాగృతమే ఎక్కువగా పనిచేస్తుందో అప్పటి వరకు జీవం సజీవంగా ఉంటుంది. అలాగే మన రోగాలన్నీ కూడా తొలగి యోగం కలుగుతుంది. ఈ విధంగా మనలో ఉన్నటువంటి శక్తిని మనం వినియోగించుకోవడానికి మన పెద్దలు నిర్దేశించినటువంటి పండుగలు దాంట్లో నాగుల చవితి. నిజమే, హేతువాదులు చెప్పేది పొట్టలో పాలు పోస్తే పాలు తాగవు. పొట్టలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే శక్తి మాత్రం లెగుస్తుంది, పాము లెగదు. పాము పడుకుంటుంది. మీరు పొట్టలో కనుక పాలు వేస్తే పొట్టలు పాడైపోతాయి, పాములకి ఇబ్బందిగా ఉంటుంది. నిజమే, కానీ ఈ ఒక్కరోజే మనం ఇది చేస్తాం. విషానికక్కే విసర్పాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శించాలి అని చెప్పినటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకే మన తల్లి భారతికి మనం వందనం అభినందనం చెల్లించాలి. మన వారసత్వ సంపదని ఈ పండుగల్ని అందరికీ అందించాలి. ఆ పండుగలు తెలియక చేస్తే మూఢనమ్మకాలు, ఆ పండుగల వెనక ఉన్న రహస్యాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకుని చేస్తే నమ్మకాలు మనకి మన శరీరానికి మన మనసుకి మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడతాయి. అలా కానినాడు మనకి హేతువాదులు చెప్పిందే నిజమవుతుంది, అది మూఢనమ్మకమే అవుతుంది. కాబట్టి దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయ రహస్యాలను తెలుసుకుని తల్లులు పిల్లలకు బోధించినట్టయితే అప్పుడు ప్రతి నమ్మకము అది అమ్మకం కాకుండా ఉంటుంది. స్వామి, ఈ భక్తులందరికీ అందుబాటులోని నాగక్షేత్రం కోసం చెప్పండి. ఈ నాగక్షేత్రం చాలా 35 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను కేవలం ధ్యానం తపస్సు చేసుకునేది. కైలాసగిరి అలాగే ఋషికొండ ఈ రెండింటి మీద పైన కూర్చుని అప్పుడు ఎవరు ఉండేవారు కాదు, ఒక చెట్టు ఉండేది కైలాసగిరి మీద. అక్కడ మా స్వామీజీ ఓంకార స్వామీజీ శాంతాశ్రమం వారు తపస్సు చేసిన ప్రదేశం అని నేను అక్కడ కూర్చుని ఎక్కువసేపు ధ్యానం అది చేస్తుండేవాళ్ళం. అలాగే ఋషికొండలో కూడా ధ్యానం చేస్తుండే. ఈ రెండింటి మధ్యన వెళ్తున్నప్పుడు ఈ స్థలం ఎందుకు ఆకర్షిస్తూ ఉండేది. సడన్గా ఇటు దిగిపోతుండేవాడిని. అప్పుడు సర్వి చెట్లు ఉండేవి, అవి ఏమి ఉండేది కదా, ఇసుక. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు ఇక్కడే ఎదురుగా ఆశ్రమం ఏర్పడడం, తర్వాత ఇక్కడ
అక్కడికి పాములు ఇక్కడి నుంచి పెద్ద పెద్ద సర్పాలు అక్కడికి రావడం, నేను ధ్యానంలో ఉండగా తిరగడం, ఇదంతా జరుగుతుంటే నేను విగ్రహారాధకుడిని కాదు. విగ్రహాలను ఆరాధించడం, గుళ్ళకి పెద్ద ఇదంతా కూడా పెద్ద ప్రాధాన్యత ఉంది. నేను సౌరపీఠాధిపతిని, సూర్యుని ఆరాధిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా ఋషులు చెప్పిన మాటలని ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. కానీ నా పందా వేరు. నాకు హేతువాద దృక్పథం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా దాని యొక్క సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ హిమాలయాల్లో ఇన్ని సంవత్సరాలు అన్వేషణ సాగించి తెలుసుకుంటున్నాను. అయితే విగ్రహారాధన ఎక్కువగా మాకు హిమాలయాల్లో కూడా ఉండదు. అటువంటప్పుడు ఈ పాము చుట్టూ తిరుగుతుంటే నాకు లోపల ధ్యానంలో ఒక రకమైనటువంటి అవబోధం జరిగేది. అవబోధం అంటే ఒక కాన్షియస్లో ఏదో జరుగుతుంటుంది, అదే దైవశక్తి వచ్చినట్టుగా భావన. దాంట్లోంచి కొన్ని నేను డీకోడ్ చేసుకుని నేను అర్థం చేసుకుంటే ఇది దైవం అని. అయితే దైవానం అయితే ఇదిగో ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు చూసారు కదా ఎంతమంది ఉన్నారు. దీంట్లో కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వస్తే చెప్పు నువ్వు దైవం అని నేను నమ్ముతానన్న. అప్పుడు అమ్మాయి ఒక స్టీల్ ప్లాంట్ మేనేజర్ కూతురు, చాలా కాళ్ళు పనిచేయట్లేదు, డిగ్రీకి వచ్చిన తర్వాత. అప్పుడు అమ్మాయి కాళ్ళు వస్తే నీవు దైవం అని నమ్ముతానని నేను మంత్రజాలం తీసి ఇదే మంత్రం ఇలాగే అన్నాను. అమ్మాయికి లేచి కాసేపటికి నడిచింది. తర్వాత నడవడం మొదలుపెట్టింది. తర్వాత హిమాలయాల వరకు వచ్చింది. ఇప్పుడు నిజంగా అలాగే 2-3 ఇద్దరికి ముగ్గురికి ఇప్పుడు కూడా చూశారు కదా, ఇక్కడికి వచ్చారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. అలా జరగడంతో సరే నా విగ్రహం పెట్టించండి అని అడిగేది. అప్పుడు విగ్రహం అక్కడ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఇది నాగక్షేత్రం కింద ఎంతమందికో ఎన్నో వరాలు తీరుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అన్ని యువత అంతా కూడా ఇక్కడ వాళ్ళు మొక్కుకుంటారో ఏమిటో చూశారు కదా, ఎన్ని వేల మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలోకి రావడం, ఈ నాగక్షేత్రం వృద్ధి చెందడం. ఇది గూగుల్లో ఇప్పటికి 7 స్టార్గా ఉన్నది. మాకు తెలీదు, మేము ఇక్కడ ఉండం, ఎక్కువ హిమాలయాల్లో ఉంటాం. వాళ్ళంతటా వాళ్ళే ఇది జరిగిపోతుంది. ఇక్కడ నాగక్షేత్రం ఉంది. ఈ నాగక్షేత్రంలో నాగేంద్రుడు ఉంటాడు. అలాగే శనీశ్వరుడు భూమి నుంచి వచ్చాడు. ఈ 3 జిల్లాల్లో ఎక్కడా లేదు శనీశ్వరాలయం. మనకు మందపల్లి వెళ్ళాలి, లేకపోతే శని సింగనాపూర్ వెళ్ళాలి. మీకు శనీశ్వరుడు భూమి నుంచి స్వయంభూగా వచ్చారు. అలాగే అక్కడ సైకత్యలింగం ఉంది, ఆయన 6 అడుగులు ఉంటారు. వారు కూడా నేను సముద్ర పిసుకని ఒక 2-3 గంటల్లో ఇలా అంటే తయారైనటువంటిది, 2-3 గంటల్లో తయారు చేసిన ఇసుకతో తయారు చేసిన లింగం. అనేక పూజలు అందుకుంటున్నారు. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే 1000 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి అమరకంఠేశ్వరుడు, అంటే నర్మదా నది నుంచి నేను స్వయంగా తీసుకుని రావడం జరిగింది. ఆ నంది అంటే నదే స్వయంగా అభిషేకం చేస్తుంటుంది. అది 1000 సంవత్సరాల క్రితం లింగం అది. అలాంటి మహత్తరమైనటువంటి అన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే నాగదోషాలు, సర్పదోషాలు, కుజదోషం ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి జరుగుతుంది. ఇక్కడ పూజలు అవి చేసుకుంటే ఇక్కడ ఎలాంటి రుసుములు వసూలు చేయరు, ఎలాంటి డిబ్బీలు ఉండవు, ఎలాంటి డొనేషన్లు వసూలు చేయనటువంటి స్వయంగా మీ చేతులతో మీరు చేసుకోగలిగినటువంటి ఆలయం ఏదైనా ఉంటే ఇది ఒకటి. అందులోకి ప్రాకృతికంగా ఉంటుంది, అడవిలో ఉండేటటువంటి ఆలయం ఇది. అలాగే పైన గుళ్ళు గోపురాలు ఇక్కడ ఏమి ఉండవు. ఆకాశమే అంబరమే ఈ సంబరంగా ఉండేటువంటి ఈ ఆలయాలు ఇవి. కాబట్టి పంచభూతాల మధ్యలో అర్థమైందా, అడవిలో ఉండేటటువంటి ప్రాకృతికంగా ఉండేటటువంటివి. కాబట్టి మీరు అందరూ వచ్చి ప్రశాంతంగా చేసుకుంటే ఈ నాగక్షేత్ర మహిమని నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. మీరు గూగుల్లో చూసుకున్నట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు. మేము ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు, మేము ఇక్కడ కూడా ఉండం ఎక్కువగా. దాని అంతటదే ప్రచారం అవుతుంది, దాని అంతటదే జరుగుతుంది. కాబట్టి నాగక్షేత్రానికి విచ్చేయండి. మీ సమస్యలన్నీ కూడా మీరే అనుభవంతో తెలుసుకోండి. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి శక్తివంతమైనటువంటి కేంద్రం ఇది. అనేక సంవత్సరాల యొక్క తపశ్శక్తిని ఇక్కడ దారబోయడం జరిగింది. సప్త ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు కైలాసగిరి, అలాగే ఋషికొండ. దాని మధ్యలో ఇక్కడ వటవృక్షం ఉండేది, ఇక్కడ కూడా ఉండేవారట. కాబట్టి అలాంటి ప్రదేశంలో కాబట్టి ఇంతమంది దేవతలు ఉన్నారు. అలాగే ఆ శివలింగం నుంచి కంటిన్యూ నుంచి చూస్తే శనీశ్వరుడు నుంచి డైరెక్ట్గా గీత గీస్తే కాశీ వస్తుంది. ఆ కాశీ తర్వాత కేదార్నాథ్ వస్తుంది. కేదార్నాథ్ తర్వాత పశుపతినాథ్ వస్తుంది. పశుపతినాథ్ నుంచి కైలాసం వస్తుంది, మానస సరోవరం వస్తుంది.
అంటే ఒకే కేంద్రంలో ఇవన్నీ కూడా నిక్షిప్తమైనవి. అటు వెనక్కి వెళ్ళినట్టయితే నీకు రామేశ్వరం వరకు వెళుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే కేంద్రంలో ఉన్నాయి కాబట్టి శక్తి కేంద్రాలుగా చెప్పబడతాయి. ఆ శక్తి కేంద్రాల్లో సహజమైన ప్రాకృతికమయంగా ఏర్పడినటువంటిది నాగక్షేత్రం. అటువంటి నాగక్షేత్రానికి రండి. నేను దాని గురించి ప్రచారం చేయాల్సింది లేదు, మీ అంతటి మీరే స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఇది ప్రధానంగా అసలు ఈ నాగవల్ చవితి విశిష్టత మొత్తం అంతా కూలంకషంగా ప్రభాకర్జీ స్వామీజీ తెలిపారు. అయితే ఈ నాగక్షేత్రం దీని విశిష్టత ఏంటని చెప్పి వివరించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి నాగక్షేత్రం దర్శించుకోండి, మీ సాధక బాధకులన్నీ తీర్చుకోండి అని చెప్పి స్వామీజీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ నాగక్షేత్రం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.